ఆసమ్ క్రియేటర్స్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం, నమస్కారం. కార్తీక పురాణము ఈరోజు 4వ అధ్యాయము. దీపారాధన మహిమ మరియు శత్రుజిత్ కథ గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి, తమరు తెలియజేయు ఇతిహాసములు విన్న కొద్దీ తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చెయ్యవలయనో, ఎవరిని ఉద్దేశించి పూజ చెయ్యవలయనో వివరించండి అని కోరగా, వశిష్ఠుల వారు ఇలా చెప్పదొడిగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములు చేయవచ్చు. దీపారాధన అతి ముఖ్యమైనటువంటి విధి. దీనివల్ల మిగుల ఫలమును పొందవచ్చు. ఎలా అనగా, శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణాలయమునందు గాని దీపారాధనము చేయవచ్చు. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందు గాని దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందెదరు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదంతో గాని దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయేగాక అష్టైశ్వర్యాలు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకు ఒక కథ గలదు, వినుము అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్తూ ఉన్నాడు. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమందు పాలిస్తున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా, అచ్చటకు పిప్పలాదుడనే ముని పుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరిస్తున్నావు? నీ కోరికేమిటి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యాలు, రాజ్యము, సంపద ఎన్ని ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థ స్నానమును తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యం వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభ ముహూర్తమున ఒక కుమారుణ్ణి కనెను. రాజకుటుంబీకులు మిగిలి సంతోషించి తమ దేశమంతటయు పుత్రోత్సవాలు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానము కలిగినందువల్ల తమ దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయండని రాజు ప్రజలను ఆజ్ఞాపించెను. రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలైనవి నేర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండే. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరకండి అని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యముగాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇలా ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి.
ఇటుల కొంతకాలం జరిగెను. ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపవలైనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను. ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలనని నిర్ణయించుకొనిది. ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మనర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది. దీపం ఉండినా బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైటి చెంగుని చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. తర్వాత వారిరువురు మహానందముతో రతిక్రీడలు సలుపుటకు వ్యక్తులవుచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వల్లను ఆ రోజు ముగ్గురూ చనిపోవట వలను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా? చిత్రముగానున్నదే అని ప్రశ్నించను. అంత యమకింకర్లు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నిటికి జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగిన. కావున కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మ రాహిత్యముందుదురు అని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియజేసెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 4వ అధ్యాయము పారాయణ సమాప్తము. ఓం నమః శివాయ.